నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. లోక్సభ ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ సమయానికన్నా కొన్ని వారాల ముందే జరుగుతాయా? దేశంలో జరుగుతున్న వివిధ పరిణామాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇటీవల మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీలకు ఎన్నికలు జరగ్గా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మరోవైపు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్న అంచనాతో అధికార పార్టీ అధిష్టానం ముందస్తు ఎన్నికలకు సుముఖత చూపుతున్నదని చెబుతున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో విడతల వారీగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ రాజకీయ కారణాల వల్ల ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జనరల్ ఎలక్షన్స్ 5-6 వారాల ముందు జరిగే అవకాశం ఉందన్న విషయం తెలియడం వల్లే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈసారి ఎన్నికలు కాస్త ముందుగానే జరగవచ్చని, అందువల్ల అందరూ సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి తాజాగా పార్టీ శ్రేణులకు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయోధ్య సమస్యలపై లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన రథయాత్ర వల్లే గతంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతోంది. ఇప్పటికే 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముందస్తుగా నిర్వహిస్తే అనుకూల ఫలితాలు వస్తాయని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.